ఇదంతా గడ్డి బాగా మొలిచిపోయింది అసలు. ఈ గడ్డి అంతా కట్ చేయడానికి నేను బ్రష్ కట్టర్ తయారు చేశాను. ఇదే నేను తయారు చేసిన బ్రష్ కట్టర్. దీనికైతే రేజ్ ఇచ్చేది ఇక్కడ పెట్టాను. ఏమో హ్యాండిల్స్ వచ్చేసి బ్రష్ కట్టర్ ఒక బ్లేడ్. ఇది వచ్చేసి ఘాట్ టైప్ అనమాట, మనకి తగలకోకుండా. మీరు ఫోటోలో చూసిన బ్రష్ కట్టర్ వచ్చేసి అసలైన బ్రష్ కట్టర్. ఇది నేను తయారు చేసిన బ్రష్ కట్టర్. దీన్ని క్యారీ చేసే పొజిషన్ వచ్చేసి ఇది. ఈ ఫోటోలో చూసి అసలైన బ్రష్ కట్టర్ క్యారీ చేసే విధానం ఇది. మన బ్రష్ కట్టర్ క్యారీ చేసే విధానం ఇది. మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఘాట్ టైప్ అనమాట, మనకు తగలకోకుండా. ఇది వచ్చేసి రేజ్. ఇది హ్యాండిల్స్. ఇలా క్యారీ చేసి మనం గ్లాస్ దీంతో ఎలా కట్ చేసానో చూసేయండి. అంతా ఇంతకుముందు చాలా గడ్డి ఉండేది, గేసాం చాలా వరకు. దీనిలో మైనస్ వచ్చేసి ఎక్కువ కోయాల్సినప్పుడు వంగి కోస్తాం కదా, బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. అలాగే దీని ఎదర సువ్వ లాంటిది కట్టాను కదా, అదైతే ఊడిపోతుంది. అది వెల్డింగ్ ద్వారా పెడితే ఆగుతుంది. ఈ వరకు నాకు మైనస్ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సోది నా కొడుకు సోది ముచ్చట్లు మీరు ఇంకా వినాలనుకుంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసేమావా. ఓకే, బాయ్.